నెల్లేరు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఆకులంతా తీసి క్లీన్గా ఇలా శుభ్రంగా కడుక్కొని దీన్ని చిన్న చిన్నగా ఇలా పీసెస్ చేసుకొని వేయించుకొని చట్నీ చేయాలన్నమాట. హెల్త్కి చాలా మంచిది. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా వేసుకొని నూనె కొద్దిగా బాండీలో వేసుకొని ఒక స్పూను నెల్లేరన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలా కలర్ మారుతూ ఉంది, ఇంకొద్దిగా మారాలి అన్నమాట. అప్పుడు ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసేసుకొని అది సాను వేయించుకోవాలన్నమాట. ఇంకొక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఒక్క రవ్వ నూనె వేసుకొని కొద్దిగా ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఉద్దిపప్పు ఇప్పుడు కలర్ మారుతా ఉంది కాబట్టి నూగులు కొద్దిగా తీసుకొని నూగులు సాను వేయించుకోవాలి. అందులోకి జీలకర్ర, తెల్లగడ్డలు ఒక 4 వేసుకున్నాను. ఇవన్నీ వేసి వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా మగ్గాయి కదా, ఇందులోకి మనము ఒక టమాటో వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. దీంట్లోకి ఒక రవ్వ రాళ్ళు తగినంత దీంట్లోకి వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. నెల్లేరు ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి టమాటో ఒకటి మగ్గితే చాలు మనకి. ఇప్పుడు మనం నెల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది తింటే కిడ్నీలో స్టోన్ ఉన్న అన్నీ కరిగిపోతాయన్నమాట. మంత్లీ 2 టైమ్స్ కంపల్సరీ ఇది తీసుకోవాలన్నమాట. నెల్లేరు చట్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవడమే. ఇలా అన్నీ మిక్సీ జార్కి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతే. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను. అది ఇందులోకి వేసి లాస్ట్లో మెదిగించుకోవాలన్నమాట. నెల్లేరు పచ్చడికి కాస్తంత తిరాబాతు పెట్టుకోవాలా. నూనె ఒక స్పూన్ వేసి ఆవాలు, జీలకర్ర, అందులోకి కాస్తంత ఇంగువ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకొని వేయించుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. ఒక ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కాస్తంత వేగితే చాలు, ఎక్కువ వేగే పని లేదు. అక్కడక్కడ పచ్చి పచ్చిగా దొరుకుతూ ఉంటే బాగుంటుంది ఎర్రగడ్డ. మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న నెల్లేరు చట్నీలోకి ఇది వేసేసేది అయిపోయింది అంతే. మనకి ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెల్లేరు పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.